మజ్జిగ చారు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటికప్పుడు 10 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మజ్జిగ చారు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి ప్రాసెస్ అనేది చూసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి బాగా చిటపటలాడిన తర్వాత ఒక 8 నుండి 10 పచ్చిమిర్చీల చీలికల్లాగా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుందామండి. ఆనియన్ కూడా వేగిపోతుంది చూడండి. సిమ్‌లో పెట్టుకోండి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోకండి. సిమ్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే పోపు వేసుకునేటప్పుడు సిమ్‌లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనేది. హైలో పెట్టుకున్నామనుకోండి మనకి మాడిపోతుంది. మొత్తం ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుందండి. ఏదైనా సరే పోపు వేసేటప్పుడు కంపల్సరీ సిమ్‌లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనేది. అయితేనే మనకు ఫ్లేవర్ బావుంటుంది. ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా దంచుకుంటానండి. మనకు ఫ్లేవర్ బాగా తెలుస్తుందన్నట్టు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా దంచి వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి మాత్రం. అంటే మనకు టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి మనకు అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది. ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేగిపోయాయి. చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయాయి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందామండి. నేను ఒక చిటికెడంతా పసుపు వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి పసుపు అనేది. రంగు బాగా వస్తుందన్నట్టు. మనకి కలర్ చూడడానికి మంచిగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. పసుపు మనకు మంచిదే కదండీ యాంటీబయాటిక్. అందుకని నేను కొద్దిగా పసుపు వేశాను. మజ్జిగ చారుకి ఆప్షనల్ అనేది పసుపు అనేది. చూడండి పసుపు కూడా వేగిపోయింది. నేను ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వేసుకోకండి. వాటర్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. చూడండి ఒక గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు మనం పెరుగు తీసుకుందాము. పెరుగు తీసుకొని చిలకరించుకుందాము. 1 కప్ తీసుకున్నానండి. ఒక 4 మెంబర్స్‌కి సరిపోతుందన్నట్టు ఇప్పుడు నేను చేసే మజ్జిగ చారు అనేది. ఇప్పుడు మజ్జిగ కవ్వం ఉంటుంది కదండీ చిలికేది, దాంతో చిలకరించుకుందాం. గడ్డలు లేకుండా మంచిగా స్మూత్‌గా చేసుకుందాము. చూసారా గడ్డలు లేకుండా మంచిగా చిలకరించుకుందాం స్మూత్‌గా ఇలా మజ్జిగలాగా అయ్యేలాగా చేసుకుందాము. చూడండి మనకి కమ్మటి పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు వద్దండి. కమ్మటి పెరుగు తీసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక 2 టీ స్పూన్ శనగపిండి యాడ్ చేస్తున్నానండి. పిండి ఎక్కువ తీసుకోకండి. చాలా తక్కువగా తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. 4 మెంబర్స్‌కి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నేను ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం. చూడండి సరిపోతుంది చాలు. మరీ ఎక్కువ వేసామనుకోండి గట్టిగా అయిపోతుంది. మనకు మజ్జిగ చారు అనేది గట్టిగా వచ్చేస్తుంది అన్నట్టు. పల్చగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఇంతకుముందు మనం పెరుగు వేసుకున్నాం కదా, అదే బౌల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇందులో వేసేసుకుందాం. వేసి బాగా చిలకరించుకుందాం. ఉండలు లేకుండా మంచిగా నీట్గా చిలకరించుకుందాం. చూడండి ఇలా కవ్వంతో ఇలా తిప్పామనుకోండి మనకు మజ్జిగలాగా వచ్చేస్తుంది. ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి స్మూత్గా వచ్చేసింది. ఇలాగే తిప్పుకోవాలి. ఉండలు ఉన్నదనుకోండి మళ్ళీ అక్కడ ఉండలుగా వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా తిప్పుకున్నామనుకోండి మనకు ఉండలు లేకుండా మంచిగా వస్తుంది అన్నట్టు. అయిపోయింది చూడండి. ఇక్కడ మనకి వాటర్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి మజ్జిగలో, అది వేసేసుకుందామండి. వేసి కలుపుకుందాం. చూడండి మనకు వాటర్ అనేది బాగా మరిగింది. అప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం మజ్జిగ చారు అనేది వేసుకుందామండి. ఇంతకుముందు మనం శనగపిండి కలుపుకున్నాం కదా, అది వేసుకొని కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి. హైలో పెట్టుకోకండి. హైలో పెట్టేసామనుకోండి గట్టిగా వచ్చేస్తుంది. నాకు కొద్దిగా గట్టిగా అనిపిస్తుందండి. నేను ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. 1 గ్లాసు వాటర్ యాడ్ చేస్తాను. పల్చగా ఉండాలండి. మరీ గట్టిగా ఉంటే బాగోదు టేస్ట్ అనేది. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు కలిసేలాగా కలుపుకుందాము. కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. లేకపోతే ఉండలు కడుతుంది. శనగపిండి వేసాం కదా మనము. ఉండలు లేకుండా కలుపుకుందాం. ఒక 5 to 10 మినిట్స్ స్టవ్ పైన పెట్టి మరిగించుకుందామండి. సరిపోతుంది. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి. మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. ఇలా ఉండాలి. నేను తర్వాత ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ వదిలేద్దామండి. కొద్దిగా సేపు కుక్ అవ్వనియండి.
చాలా బాగుంటుందండి టేస్ట్. అప్పటికప్పుడు చేసుకోవచ్చు, ఒక 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇంతే అండి మజ్జిగ చారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను సాల్ట్ వేయలేదండి ఇంతకుముందు, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. కారం ఏమి వేయాల్సిన అవసరం లేదండి, మనకు పచ్చిమిర్చి సరిపోతుంది, ఇంకెక్కువ కారం అవసరం లేదు. నేను ఒక 8 నుండి 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంతే అండి మజ్జిగ చారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.